మరి దేవుని పిల్లారా, ఈ ప్రవాహ జలముల కొరకు చవలసిన మాట ఏంటంటే, నోహావు కుటుంబమును దేవుడు జలప్రలయములో నుంచి తప్పించుచు ఉన్నాడు. నోహావు కుటుంబమును దేవుడు జలప్రలయములో నుంచి తప్పిస్తూ ఉన్నాడు. నోహావు అనే పేరుకు అర్థం ఏంటంటే, ఆదికాండము 5వ అధ్యాయం 29వ వచనములో ఆదికాండము కలిగిన కష్టార్జిత విషయములో మన పని విషయములోను ఇక్కడ మనకి నెమ్మది కలుగుచ్చునని. నోహావు అంటే నెమ్మది. చెప్పండి, నోహావు అనే పేరుకి అర్థం ఏంటమ్మా? కొందరు మాట్లాడతలేదు అబ్బాయి. నోహావు అనే పేరుకు అర్థం ఏంటంటే నెమ్మది అని చూస్తూ ఉన్నాం. నోహావు జన్మించేటప్పటికి భూమి మీద నెమ్మది లేదు. మరి భూమిపైన నెమ్మది కలుగొచ్చేటకు నోహావు జన్మించాడని తన తల్లి నోహావుకు నెమ్మది అని పేరు పెట్టింది. దేవుని వాక్యములో మనం చూస్తూ ఉంటే, జలప్రలయము కొరకు మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. నోహావును దేవుడు జలప్రలయములో నుంచి ఎందుకు తప్పించాడు, ఎలా తప్పించాడు అనే విషయాలను కొన్ని ధ్యానం చేద్దాం. ఈ ఆదికాండం 6వ అధ్యాయములో దేవుడు నోహావుతో ఒక మాటను మాట్లాడాడు. 6వ అధ్యాయము 13వ వచనములో నుండి కొన్ని మాటలు చూస్తాం. మరియు దేవుడు నోహావుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది గనుక వారికి అంతమొచ్చినది. దేని బిళ్ళారా, దేవుడు నోహావుతో మాట్లాడుతున్నాడు. నోహావా, భూమి ఎలా ఉన్నది అంటే సమస్త శరీర మూలముగా బలాత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధికి భూమికి నాశనము చేయబోతూ ఉన్నా అని చెప్పాడు. ఎలాగున్నదంటే భూమి అప్పటికి మత్తయి సువార్తలో చూస్తాం. 24వ అధ్యాయము 38వ వచనం. మత్తయి సువార్త 24:38. జల ప్రళయమునకు ముందు దినములలో నోహావు వాడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తింటూ త్రాగుచు పెండ్లి చేసుకొనొచ్చు. దేవుని పిల్లారా, భూమిపైనున్న నోహావు కాలములో మనుషులంట తినడము త్రాగడం, ఇక వాయువరస్సులు లేకుండా పెండ్లిను చేసుకొనడం, ఒక్కొక్కరు 2-3 స్త్రీలను పెండ్లి చేసుకొనడం, అలాగున భూమి బలాత్కారముతో పాపముతో నిండిపోయింది. దేవుడు అన్నాడు, నోహావు, ఇక భూమిని నేను నాశనము చేయబోతున్నానని చెప్పాడు. చెప్పి నోహావుతో ఒక మాట అన్నాడు. 6వ అధ్యాయం 14వ వచనములో, నీవు
14 స్థితిసారపు మానుతో నీవు ఒక వాడను చేసుకొనవలెను. అరలు పెట్టి ఆ వాడని చేసి దానికి లోన వెలపట ఒక కీలు పొయ్యవలెను. నీవు దానిని చేయవలసిన విధి, ఆ వాడ 300 అడుగుల మూరల పొడుగును, 50 మూరల వెడల్పును. వాడ ఎలా చేయాలో దేవుడు చెప్తూ ఉన్నాడు. నోహవు భూమిపైన జలప్రళయము రాబోతుంది గనుక నేను భూమిని నాశనము చేయబోతున్నాను. నీవు ఒక వాడని చేయాలి అని చెప్పాడు. వాడా స్నేహితులారా, అప్పటి వరకు కూడా వాడలు భూమి మీద లేవు. దేవుడు స్థితిసారపు మానుతో వాడ చేయమని చెప్పాడు. వాడ చేయమని చెప్పి దాని పొడుగు 300 మూరలు, దాని వెడల్పు 50 మూరలు, దాని ఎత్తు 30 మూరలు అని చెప్పాడు. స్నేహితులారా, ఈ వాడ ఏమి చూపిస్తుందంటే దేవుని యొక్క, యేసుక్రీస్తు యొక్క స్వరూప్యాన్ని చూపిస్తోంది. ఈ వాడను దేవుడు చేయమన్న విధానాన్ని మనం చూస్తే, ఈ వాడని చేయమన్నాడు. నోహావట 120 సంవత్సరాలు చేశాడట వాడ. ఎన్ని సంవత్సరాలమ్మా? ఆ వాడ చేసేటప్పటికి నోహా వయసు 480 సంవత్సరాలు. నోహావ వయసు వాడ చేసేటప్పటికి, దేవుడు వాడ చేయమనేటప్పటికీ నోహావు గారి వయసు 480 సంవత్సరాలు. వాడను 120 సంవత్సరాలు చేశాడట. ఎవరెవరు చేశారు అంటే, తాను తన కుమారులు కలిసి, తన కోడండ్లు కలిసి ఈ వాడ చేయడం మొదలుపెట్టారు. నోహా వాడ చేస్తూ ఉంటే ఆనాటి ప్రజలందరూ కూడా ఓరి వెర్రివాడా అని చెప్పట అపహాసంగా నవ్వేవారు. ఈ నోహావుకు పిచ్చి పట్టింది అని చెప్పి, ఈ నోహావు వాడ చేసుకుంటున్నాడేటని చెప్పి ప్రజలైన వారు, ఆనాటి ప్రజలైన వారు నోహావును ఒక పిచ్చివానిగాను, ఒక వెర్రివానిగాను అంచనా వేసి అందరూ చూస్తూ నవ్వుతూ ఉండేవారు నోహావును చూసి. దేని బిల్లారా, సరే వాడని చేయమన్నాడు. వాడ పొడుగు, వాడ వెడల్పు, వాడ ఎత్తు చెప్పాడు. ఆ వాడకి ఒక తలుపు చేయమన్నాడు. ఆ వాడకి కిటికీలను చేయమన్నాడు. ఈ వాడ 3 అంతస్తుల గల వాడ. మీరు 6వ అధ్యాయం చదువుకోండి. దేని పిల్లారా, ఈ వాడ 3 అంతస్తులు, 1, 2, 3 అంతస్తులు గల వాడ. అంటే ఆ వాడ తండ్రి అయిన దేవుని, కుమారుడైన దేవుని, పరిశుద్ధాత్మ దేవుని మనకు సాదృశ్యంగా చూపిస్తుంది వాడ. సరే, 3 అంతస్తులు కలిగి ఈ వాడలోనికి ప్రభు చెప్పాడు,
నీవు 18వ వచనం, అయితే నీతో నా నిబంధన, నీవును నీ కుమారులను నీ భార్యను నీ కోడళ్లను వాడలోనికి ప్రవేశించండి. వాడు చేశాడు, ఎన్ని సంవత్సరాలు చేశాడు? 120 సంవత్సరాలు. చెప్పండి, మాటలొచ్చా మీకు? రాజమండ్రి వాళ్ళకి రావా? మరి మాట్లాడరేమ్మా. ఎన్ని సంవత్సరాలు చేశాడట వాడా? 120 సంవత్సరాలు చేశాడు. ఈ 120 సంవత్సరాలు చేసిన తర్వాత దేవుడు ఒక మాట అన్నాడు. ఏమనంటే, నీవు నీ కుమారులు నీ కోడండ్లు నీ భార్యయు ఆ వాడలోనికి ప్రవేశించండి అని చెప్పాడు. స్నేహితులారా, ఇక మనం చూస్తే చూడండి, వాక్యములో 19వ వచనం, మరియు నీతో కూడా వాటిని, అంటే సమస్త జీవరాశులను బ్రతికించుటకు, జీవరాశుల్లో సమస్త శరీరముల యొక్క ప్రతి జాతిని 2 చొప్పున వాడలోనికి తేవలను. వాటిలో మగది ఆడది కూడా ఉండవలెను. నీవు వాటిని బ్రతికించుటకు వాటి వాటి జాతుల ప్రకారం పక్షులలోనూ, వాటి వాటి జాతుల ప్రకారము జంతువులలోనూ, వాటి వాటి జాతుల ప్రకారము నేలపాకు పురుగులలోనూ ప్రతి జాతిలో 2 చొప్పున మరియు తినుటకు నానా విధమైన ఆహార పదార్థములను సమకూర్చుకొని నీ దగ్గర ఉంచుకొనము. అవి నీకును వాటికిని ఆహారమగును. దేవుడు నోహావుతో అన్నాడు, వాడ చేసావు కదా నోహావు, వాడలోనికి నీవు నీ కుమారులు నీ భార్య నీ కోడండ్లు వెళ్ళండి. వెళుతూ ఏం చేయాలంటే, తినడానికి ఆహారము సమకూర్చుకోండి వాడలో. ఆ తర్వాత ఈ భూమి మీద ఉన్న ఏంటి అంటే పక్షులు ఏమేమి జాతులు ఉన్నావో అవి 2 చొప్పున, 2 చొప్పున బాగా వినాలి. 2 ఆడవి 2 మగవి ఆ వాడలోకి ఎక్కించాలి. 2 ఆడపక్షులను 2 మగ పక్షులను ఆ వాడలోనికి ఎక్కించాలి. జంతువులలో 2 ఆడవిని 2 మగవి జంతువులను ఆ వాడలోకి ఎక్కించాలి. ఇక 3 భూమి మీద పాకు పురుగులు 2 ఆడవిని 2 మగవిని ఆ ద్వాడలోనికి ఎక్కించు అన్నాడు. సరే, దేవుడు చెప్పాడు కనుక నోహావు ఆ వాడలోనికి జంతువులను పశువులను పక్షులను సమస్తమును ఎక్కించాడు. ఆ కాలములో ఎక్కించలేనివి ఏంటంటే డైనోసార్. అవి చాలా పెద్దవి, వాటిని మాత్రం ఎక్కించలేకపోయాడు నోహావు. ఎందుకంటే అవి చాలా పెద్దవి డైనోసార్స్. అవి ఇక ఆ వాడలోకి ఎక్కించలేకపోయాడు దేవుడు. నోహావు ఎక్కించలేకపోయాడు. సరే, వాడలోకి వెళ్ళిన తర్వాత చెప్పండి, 7వ అధ్యాయం 16వ వచనం, 7వ అధ్యాయం 16వ వచనం, 7:16లో ఓ మాట చూస్తాం. అప్పుడు యెహోవా వాడ తలుపును, ఏమండి ఏమర్థమైందమ్మా ఇక్కడ మీకు?
వాడలోకి ఎవరు వెళ్ళారు? నోహావు, వారి కుటుంబము, పశువులు వెళ్ళాయి. వెళ్ళిన తర్వాత ఆ తలుపు మూసింది ఎవరు? ఎందుకు? ఏమా ఎందుకు? తలుపు మూసి ఆ తలుపుకు తాళం వేశాడు. ఎందుకో నేను తర్వాత చెప్తాను. దేని పిల్లారా, తర్వాత అంటే వచ్చే వారం కాదు, ఇప్పుడే. పిల్లారా, ఇక 7వ అధ్యాయం మనం చూస్తే, వాక్యాన్ని మనం గమనిస్తే, వాక్యాన్ని మనం చూద్దాం. 7వ అధ్యాయం 11వ వచనం. ఆదికాండం 7:11. నోహావు వయస్సు యొక్క ఎన్ని సంవత్సరాలు గుర్తుపెట్టుకోవాలి. వాడ 480 సంవత్సరాల వయస్సులో చేయడం మొదలుపెట్టాడు. ఎంత? 480 సంవత్సరాల వయస్సులో వాడ చేయడం మొదలుపెట్టాడు. వాడ చేసేటప్పటికి 120 సంవత్సరాలు అయింది. అప్పటికి నోహా వయసు 600 సంవత్సరాలంట. ఎన్ని సంవత్సరాలమ్మా? 600 సంవత్సరాలు. కిందకు చూద్దాం. 2వ నెల మహా అగాధ జలములను అమ్మా ఆ దినమందే విప్పబడెను. ఆకాశపు తూములు విప్పబడెను. 40 పగళ్లను 40 రాత్రులను ప్రచండ వర్షం భూమి మీద కురవడం ప్రారంభించింది. దేని పిల్లారా, నోహావు వారి కుటుంబం వాళ్ళలోకి వెళ్ళిపోయారు. వాళ్ళలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ వాడ తలుపు దేవుడు వేసేసాడు. వేసేసిన తర్వాత భూమి మీద వర్షం కురవడం ప్రారంభించిందంట. ఎలా కురుస్తుంది మా? ప్రచండ వర్షమే ఎలా కురుస్తుంది? అయ్యో, పాయింట్ పట్టుకోవాలి ఎప్పుడు కూడా. తూములు అని ఉంది అక్కడ. ఆకాశపు తూములు. తూములు ఎప్పుడైనా చూసారా? తూములు చూడలేదా? పెద్ద పెద్ద తూరల్లోంచి నీరు ప్రవాహంగా వెళుతుంటుంది. వాటిని తూములంట. ఆకాశము వర్షం కురుస్తుంది. ఎలాగంటే పెద్ద పెద్ద తూములలో నుంచి ఆ వర్షపు ధార కురిసినట్టు భూమి మీద కురుస్తుంది. ఎన్ని రోజులు కురుస్తుందంట అంటే 40 పగళ్ళు 40 రాత్రులు వర్షం కురవడం ప్రారంభించింది. పిల్లరా, మొదటి రోజు వర్షం కురుస్తుంటే చల్లగా ఉంది కదా అని వేడిగా వండుకొని తిని త్రాగి పాపపు సుఖములో పడుకున్నారు ప్రజలు. మొదటి దినమే. 2వ దినము వర్షం కురుస్తుంది. మరలా భూమి మీద ఉన్న పక్షులు, భూమి మీద ఉన్న జంతువులు చనిపోతూ ఉన్నాయి. ఇక 3వ రోజు వర్షానికి వారు కొట్టుకున్న ఇళ్ళు కొట్టుకొని పోతూ ప్రజలు కేకలు వేస్తున్నారు. నోహావు తలుపుతీ, వాడ తలుపుతీ, నోహావు వాడ తలుపుతీ అని కేకలు ఇస్తున్నారు. తలుపు వేసింది ఎవరు? మా నోహావు ఎక్కడ జాలిపడి, నోహావు ఎక్కడ జాలిపడే ప్రజల మీద జాలిపడి తలుపు తీస్తే నోహావు కుటుంబము కూడా ఈ జల ప్రళయములో నాశనమైపోతారని దేవుడు తలుపు వేసి తాళం వేశాడు. 3వ రోజు 4వ రోజు వర్షం కురుస్తుంటే
ప్రజలు కొండ శిఖరమునకును కొండ ప్రాంతాలకు పరుగు పెడుతూ, ఓ నోహావా వాడ తలుపు తీవయ్యా, ఓ నోహావా వాడ తలుపు తీవయ్యా అని కేకలు వేస్తూ ఉన్నారు. లరా చెట్లు మునిగిపోతూ ఉన్నాయి, పర్వతాలు మునిగిపోతూ ఉన్నాయి, పశువులు, మృగములు, పక్షులు, పాకు పురుగులు నాశనమైపోతూ ఉన్నాయి. ప్రజలకు దిక్కులేని స్థలము లేక ప్రాణము ఇక పోయే స్థితి వచ్చిందని నోహావు నోహావు ఓడ తలుపు తీవయ్యా, మమ్మ రక్షించవయ్యా అని కేకలిస్తున్నారు. ఒకప్పుడు నోహావును పిచ్చివాని వలె చూశారు. ఆ వాడు కొడుతుంటే ఆ వాడలో కన్నాడు, రండి మీరు కూడా రండి, వాళ్ళలోకి రండి అంటుంటే ఓరి పిచ్చివాడా, ఓరి వెర్రివాడా అని చెప్పి హేళన చేశారు నోహావును. నోహావు తన కుటుంబము వాడలో ఉన్నారు. చాలా జలప్రళయం వస్తుంది. దేవులారా, సమస్తము భూమి నీళ్లతో నిండిపోతుంది. పశువులు చనిపోతున్నాయి, మృగాలు చనిపోతూ ఉన్నాయి, ఎత్తైన ఏనుగులు చనిపోతూ ఉన్నాయి, చెట్లు నాశనమైపోతున్నాయి, పెద్ద పెద్ద పర్వతాలు మునిగిపోతున్నాయి, మనుషులు చనిపోతూ ఉన్నారు, భవనాలు కొట్టుకుపోతూ ఉన్నాయి. ఎందుకంటే దేవుడు కురిపించిన వర్షము 40 పగల్లో, దేవుని స్తోత్రం. మా ఎన్ని రోజులు? 40 పగళ్ళు, 40 రాత్రులు. మామూలు వర్షం కాదు, అది తూములు లాంటి వర్షం. దేవులారా, ఈ వాక్యములో మనం చూస్తే చూడండి, 12వ వచనం, 40 పగళ్ళను 40 రాత్రులను వర్షం భూమి మీద కురిసెను. ఆ దినమందే నోహావు తన కుమారులు షేము, హాము, హేము, హేపెతు, నోహావు భార్యయు వారి 3 కోడండ్లు వాడలో ప్రవేశించిరి. వీరే కాదు, ప్రతి మృగమును ఆయా జాతుల ప్రకారము నేల మీద ప్రాకు ప్రతి పురుగును. 20వ అధ్యాయం చదువుదాం. అదే అధ్యాయం 15 మూరల యావత్తు నీళ్లు ప్రచండముగా ప్రవలెను గనుక పర్వతాలు మునిగిపోయెను. అప్పుడు పక్షులేమి, పశువులేమి, మృగములేమి, పాకు పురుగులేమి, భూమి మీద సమస్తము శరీరలేమి, ఆ నరులేమి అందరూ చచ్చారు. అందరూ చచ్చిపోయారు. ఏమ్మా, అందరూ చనిపోయారు. 40 రోజుల వర్షం అంటే మాటలా? 40 రోజులు ప్రచండమైన వర్షం అంటే మాటలా? దేవుడు వాక్యములో ఒక మాట అంటున్నాడు. ఏంటి ఆ మాట అంటే చూడండి, 23వ వచనములో, నరులు కూడా పశువులతో, పురుగులతో, ఆకాశ పక్షులతో తుడిసేశాడంటే దేవుడు, భూమిని కడిగేశాడు. ఏమా, భూమిని కడిగేశాడు, తుడిసేసాడు. ఏమ్మా, ఈ మాట చూసారా ఎలా ఉందో? నీళ్లు పోసాడు, ముందు నీళ్లు పోసి కడిగి తుడిసేశాడు. చెత్త లేకుండా భూమి మీద పాపమని చెత్త లేకుండా తుడిసేశాడు. పాపమని చెత్త లేకుండా కడిగేశాడు దేవుడు. పిల్లారా, దేవుని వాక్యములు ఇటువంటి జల ప్రళయము భూమి మీద ఎన్నడూ రాలేదు. అలాంటి జల ప్రళయం వచ్చింది. అయితే 7వ అధ్యాయము మనము చూస్తే 23 చదివాం కదా, 24వ వచనాన్ని మనం చూద్దాం. 150 దినముల వరకు, అబ్బబ్బబ్బా,
చూసారా, భూమి అంతా నీటిమయమైపోయింది, ఎక్కడ ఏం కనబడతలే. 40 రోజులు వర్షం కురిచింది, పగలు రాత్రి. కురిసిన తర్వాత 150 దినాలట. చెప్పండి, ఈ వర్షము నీరు ప్రవాహముగా వెళుతుందంట, ప్రవాహం వెళ్తుంది. ఈ ప్రవాహం మీద వాడెళ్తుంది. ఈ ప్రవాహ జలము పైన నోహావు చేసిన వాడెళ్తుంది. దేని బిడ్డలారా, దేవుని వాక్యములో మనం చూస్తే చూడండి, 7వ అధ్యాయం 6వ వచనములో ఒక మాట చూస్తాం. ఆ జల ప్రళయము భూమి మీదకి వచ్చినప్పుడు, సరే ఇప్పుడు మనము 8వ అధ్యాయము 2 నుంచి 5 వచనాలు చదువుదాం. అగాధ జలముల యోటయును. ఇక 40 రోజులు కురిసిన తర్వాత దేవుడు వర్షాన్ని ఆపాడంట. వర్షాన్ని ఆపిన తర్వాత అప్పుడు నీళ్లు భూమి మీద నుండి క్రమముగా 150 దినములైన తర్వాత నీళ్లు త్రొగ్గుతూ వచ్చింది. దేని బిడ్డలారా, 4వ వచనం చూస్తే 8:4, 7వ నెల 10వ దినమున అరారాతు కొండ మీద వాడలు ఎక్కడ నిలబడింది? అందరూ ఒకసారి దప్పట్లు కొట్టండి. దేవుని స్తోత్రం. తప్పట్లు కొట్టండి అంటే పడుకున్న వాళ్ళు కొడుతున్నట్టు కొడుతున్నారు. ఏమ్మా, దేవుడి వాడని తీసుకెళ్ళంట ఒక కొండ శిఖరము పైన, పర్వతం పైన నిలబెట్టాడు. ఆ కొండ పేరు ఏంటంటే అరారాతు కొండ. ఆ కొండకెళ్ళి ఈ వాడ అలా కొండ మీద నిలబడింది. నోహావు తెలిసిందహా నీళ్లు తగ్గాయి అన్నమాట అని చెప్పి. స్నేహితులారా, సరే వాక్యములో మనం చూస్తే గమనించినప్పుడు 5వ వచనాన్ని చూద్దాం. నీళ్లు 10వ నెల క్రమముగా తగ్గుతూ వచ్చాను. సరే, ఇప్పుడు 8, 14 నుంచి 16 వచనాలు చూద్దాం. 2వ నెల భూమి అంతయు నిండెను, ఎండి ఉండెను. అప్పుడు దేవుడు, నీవును నీతో కూడా నీ భార్యను కోడళ్లను. దేవుని స్తోత్రం. ఇప్పుడు దేవుడు నోహా వద్దంటున్నాడు, నీవు నీ కోడళ్ళు నీ కుటుంబము బయటికి రా అని చెప్పాడు. ఇప్పుడు తాళం ఎవరు తీశారు? తలుపు వేసినవాడు దేవుడే. ఆ తలుపు తాళము తీసి చెప్పండి బయటకు రమ్మన్నవాడు కూడా దేవుడే. దేని పిల్లారా, ఇది మహాజల ప్రళయం. ఈ వాక్యములో మనం చూస్తే 8:13లో ఒక మాట చూస్తాం. మరియు 601వ సంవత్సరము మొదటి నెల 9వ దినమున నీళ్లు భూమి మీద నుండి ఇంకిపోయాను కనుక నోహా వాడకప్పు తీసి చూసినప్పుడు నేల ఆరిపోయాను. చాలు. ఇందాక వాడ ఎన్ని సంవత్సరాలు కట్టాడు నోహావు? 120 సంవత్సరాలు. లెక్కలు బాగా వచ్చు మీకు. మరి వాడెక్కేటప్పటికి నోహా వయసు ఎంత అమ్మా? 600 సంవత్సరాలు. ఇప్పుడు వాళ్ళు ఎంతకాలం ఉన్నాడు? వాళ్ళు ఎంతకాలం ఉన్నాడు? ఇప్పుడే కదా చదివించాను. 8:13 చదవండి.
601వ సంవత్సరం అంటే సంవత్సరం మీద 9 రోజులు ఉన్నాడు వాళ్ళు నోహావు. సంవత్సరం మీద 9 రోజులు ఉన్నాడు వాళ్ళు నోహావు. ఏమ్మా లరా ఒకసారి చెప్పాను నేను, మరి నోహావుకైతే వరి, మరి అలాగే గోధుమలు వారు రొట్టెలు చేసుకొని ఆహారం వండుకొని తిన్నారు. పశువులకైతే ఏదో ఎండుగడ్డి వేశారు, మరి పక్షులకేమో గింజలు వేశారు, మరి మృగాలకేమెట్టారు? సంవత్సరం అంతా మృగాలను దేవుడు ఎలా పోషించాడు? అందులో తోడేలు ఉండవచ్చు, సింహం ఉండొచ్చు, పుల్లు ఉండొచ్చు, ఎలుగుబంటి ఉండొచ్చు. ఇవి గడ్డి తినే జంతువులు కావు, మాంసము తినే జంతువులు. మరి పశువులను రెండేసి ఎక్కిస్తే ఒక్కో పశువును కోసి పెట్టాడు అనుకోండి నోహావు. మరి పశువులు అన్ని మృగాలు తినేస్తే ఇక జీవితాలు ఏముండో, ఇక వాళ్ళు ఏముండో, పశువులు ఉండవు. అప్పుడు నోహావు ఏం చేశాడంటే పశువులకు గడ్డి వేసేవాడు వాటి ఆహారం కొరకు, ఆ పశువులు పాలు పిండి మృగాలకు వేసేవాడు ఆహారంగా. అలా పెంచాడు నోహావు. దేని పిల్లరా, దేవుడు ఈ జల ప్రళయము నుంచి దేవుడు తప్పించడానికి నోహావుకు గల కారణమేంటో కొన్ని విషయాలు నేను చెప్పి నా వాక్యాన్ని ముగిస్తాను. వాక్యములో మనం చూస్తే ఆదికాండము 6వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూద్దాం. అయితే నోహావు దేవుని దృష్టి యందు కృప పొందినవాడైన దేవుని స్తోత్రం. అమ్మా వినాలి బాగా, దేవుని కృప చేత జల ప్రళయములో నుంచి తప్పించాడు. దేవుని వాక్యములు మనం చూస్తే ఎఫెసీ 2:8 ఒక మాట ఉంటుంది, మనము దేవుని కృప చేతే కదా రక్షింపబడ్డాము. ఆనాడు నోహావు దేవుని కృప చేత జల ప్రళయము నుంచి తప్పింపబడితే, ఈనాడు పాపములో నుంచి మనం తప్పించేది దేవుని కృప అని మనం గ్రహించాలి. అటువంటి జల ప్రళయములోంచి నోహావు తప్పింపబడడానికి దేవుని కృప కారణం. ఇవాళ దేవుని కృపను బట్టే నువ్వు సజీవురాలుగా ఉన్నావు. దేవుని కృపను బట్టే ఇవాళ నువ్వు ఆరోగ్యవంతురాలుగా ఉన్నావు. దేవుని కృపను బట్టే దేవుడు నిన్ను హెచ్చిస్తూ ఉన్నాడు. దేవుని పిల్లారా, నోహావు జల ప్రళయము నుంచి తప్పింపబడడానికి దేవుని కృప పొందినవాడు. దేవుని కృప ఎవరిపైన ఉంటుందో వారు అన్ని విషయాల్లో తప్పింపబడతారని గ్రహించాలి. ఇక ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనము. ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనం, యెహోవా ఈ తరము వారిలో నీవే నీతిమంతుడవు. నోహావు నీతిమంతుడు. నోహావు ఎవరంటే నీతిమంతుడు. స్నేహితులారా, అతడు నీతిమంతుడు కనుక ఆ నీతిమంతుని కొరకు దేవుడు అతని కుటుంబాన్ని జల ప్రళయములో నుంచి తప్పించిన వాడై ఉన్నాడు. రోమాపత్రిక 5వ అధ్యాయము 1వ వచనములో ఒక మాట మనం చూస్తాం. రోమాపత్రిక 5వ అధ్యాయము 1వ వచనము, కాబట్టి విశ్వాస మూలముగా మనము నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నాం. దేవుడు నోహావున జల ప్రళయములోంచి తప్పించడానికి అతడు నీతిమంతుడు కనుక తాను తన కుటుంబాన్ని దేవుడు తప్పించాడు జల ప్రళయములో నుండి. ఇక ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చూస్తే, నోహావు వంశావళి ఇదే, అతడు నీతిమంతుడును
నిందారహితుడంట. అబ్బా, ఏమండి, నోహావు నిందారహితుడు. తన మీద ఏ నింద లేదు. ప్రజలు తాగుతూ తిరుగుచ్చు, పాపపు వ్యభిచార కార్యము చేస్తూ ఉన్నా తన మీద ఏ నింద తెచ్చుకోలేదు. ఏ నింద తెచ్చుకొని అతడు పాపిగా మిగిలిపోలేదు. నిందారహితునిగా ఉన్నాడు. దేవుని వాక్యములు మనం చూస్తే 6వ అధ్యాయం 9వ వచనములో నోహావు దేవుని చేత తప్పింపబడడానికి అతడు నిందారహితుడు. 3వదిగా మనం చూస్తే అతడు దేవునితో నడచినవాడు. చెప్పండి, ఎవరితో నడిచాడంట? ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనాన్ని చూడండి. నోహావు నీతిమంతుడను నిందారహితుడై ఉండి నోహావు దేవునితో కూడా నడిచాడు. ఎవరితో నడిచాడు? మనుషులతో నడిచేవాడు కాదు, మనుషుల మార్గమును నడిచేవాడు కాదు, మనుషుల పద్ధతులను బట్టి నడిచేవాడు కాదు, మనుషుల అలవాటులను బట్టి నడిచేవాడు కాదు, దేవునితో నడిచేవాడు. దేవుడు ఎలా నడవమంటే, దేవుడు ఎక్కడికి నడవమంటే, దేవుడు ఎక్కడికి ఉండమని అంటే అలాగ నడిచేవాడు. కానీ దేవునితో నడచిన వాడు ఉన్నాడు. ఎఫెసీ పత్రిక 5 మొదటి వచనాన్ని మనం చూస్తాం. ఎఫెసీ 5:1 చూస్తే, కావున మీరు కూడా దేవునికి ప్రియమైన పిల్లల వలె దేవుని పోలికగా మీరు నడుచుకోండి. ఎలా నడుస్తున్నారో దేవుని పిల్లారా. దేవుడు నోహావును జల ప్రళయము నుంచి తప్పించడానికి గల కారణం ఏంటంటే, 1 అతడు కృప పొందినవాడు, 2 నీతిమంతుడు, 3 నిందారహితుడు, 4 దేవునితో నడచినవాడు అని వాక్యం చూస్తూ ఉన్నాం. ఇక హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 7వ వచనములో నోహావు కొరకు ఒక మాటను రాశాడు. ఆ విశ్వాసమును బట్టి ఇదివరకు చూడని సంగతులను దేవుని చేత హెచ్చరింపబడి దేవుని యందు భయము భక్తి. దేవుడు జలప్రళయములో నుంచి నోహావును తప్పించడానికి కారణం ఏంటంటే, అతడు దేవుని యందు భయము భక్తి గలవాడు. తన భయభక్తులను బట్టే దేవుడు తనను జలప్రళయములో నుంచి దేవుడు తప్పించాడని వాక్యాన్ని మనకు తెలియచేస్తూ ఉన్నాడు. అదే అధ్యాయములో మనం చూస్తే కిందకి చదవండి. హెబ్రీ పత్రికలో తన ఇంటి వారి కొరకు చూసారా, నోహావు ఏం చేశాడంటే తన ఇంటి వారి రక్షణ కొరకు వాడను 120 సంవత్సరాలు సిద్ధపరిచాడు. మరి మీ ఇంటిలో ఉన్న వారికి రక్షణ ఉందా? మీ ఇంటి వారు రక్షింపబడ్డారా? దేవుని బిడ్డలారా, యేసు ప్రభు రక్షణ నువ్వు కూడా నిర్లక్ష్యంగా భావిస్తున్నావేమో. ఆనాడు జలప్రళయం వచ్చి భూమి నాశనం అయిపోయింది. ఈనాడు యేసు ప్రభు రాకడ రాబోతుంది, భూమి నాశనము కాబోతుంది. మరలా నీవు నీ ఇంటి వారికి రక్షణ ఉందా? నీవు నీ ఇంటి వారు రక్షణ పొందారా? బాప్తిసం పొందారా? లేకపోతే ఆనాడు నోహావు కాలములో ఎలాగ ప్రజలు నీటిలో కొట్టుకొని పోయారో రేపటి దినాన అగ్నిలో కాల్చబడతారు రక్షణ లేకపోతే. తెలుసుకో, దేవుడిచ్చిన సమయాన్ని వినియోగించుకో. నీవు నీ ఇంటి వారు కలిసి యేసు అని రక్షణ వాడు ఎక్కాలి. లేకపోతే నీవెక్కితే నీ ఇంటి వారు నాశనానికి సిద్ధముగా ఉన్నారని నువ్వు గ్రహించుకోవాలి. నోహావు తాను తన ఇంటి వారి కొరకు వాడిని సిద్ధపరిచాడు కనుక దేవుడు జల ప్రళయములో నుంచి నోహావు కుటుంబాన్ని రక్షించాడు. దేవుని బిడ్డలారా, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుదాం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. క్షమించాలి,
మొదటి పేతురు పత్రిక 3:20 ఏముంది ఇక్కడ? పూర్వము నోహావు దినములలో వాడ సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ వాడలో కొందరు, దేవుని స్తోత్రం. ఏమర్థమైంది మాట? చెప్పండి త్వరగా, ఏమర్థమైంది మా? ఏముంది ఆ మాటలో? మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయములో ఏముంది? అవిధేయులైన వారి యొద్దకు, చెరలో ఉన్న ఆత్మల యొద్దకు. ఏమండి, నేను ఏమర్థమైందని అడిగాను మిమ్మల్ని. బైబిల్ మిషన్ వారి బోధలు వంకర బోధలు అంటారు కదా. బైబిల్ మిషన్ బోధ యథార్థమైన బోధ అని ఇప్పుడు నేను నిరూపిస్తాను. ఇక్కడ దేవుని వాక్యములో మనం చూస్తే, నోహావు దినముల్లో వాడని సిద్ధపరిచి అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు. యేసు ప్రభువారు చెరలో ఉన్న ఆత్మల దగ్గరికి వెళ్ళారు. ఏ చెర? నోహావు కాలములో దేవుని పిల్లారా, వాక్యములో చూస్తున్న అవిధేయులు వారందరూ జలప్రళయములో చనిపోయిన ఆత్మలు ఎక్కడున్నాయి? చెరలో, పాతాళములో ఉన్నాయి. ఆ పాతాళములో ఉన్న ఆత్మల దగ్గర కట యేసు ప్రభువారు శిలువ మరణం పొందిన తర్వాత ఆత్మరూపిలోనికి వెళ్ళి వారికి ప్రకటించి అని చూస్తూ ఉన్నాం. ఈ మాట ఏంటో చేసా, దేవదాసయ్య గారు ఒక మాట చెప్పారు. బైబిల్ మిషన్ వారు చెరలోనికి వెళ్ళి బోధించేవారు అన్నారు. దేని బిళ్ళారా, చెర అంటే పాతాళమప్పుడు, పాతాళ లోకములో బోధ చేస్తూ ఉన్నారు. ఎవరు అంటే యేసు ప్రభువారు. ఆయన శిలువ మరణము పొందిన తర్వాత ఈ చెరలు ఆయన ప్రకటించిన తర్వాత చెరను చెరగా పరలోకాన్ని కొనుపోబడ్డాడు. ఆ చెరే పరదేశి అని మీకు చెప్తున్నాను. ఏం పిల్లారా, సరే, వాక్యములో మనం చూస్తే దేవుని యొక్క వాడరు ద్వారా 8 మంది మాత్రమే రక్షింపబడ్డారు అని చూస్తాం. వాక్యాన్ని మనం చూద్దాం. చూడండి, నోహావు ఏం చేశాడంటే 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూద్దాం. భక్తిహీనుల సమూహము మీదికి జల ప్రళయము రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోహావు, దేవుని స్తోత్రం. ఇప్పుడు మీకు నోహావు కుటుంబము ఎందుకు జల ప్రళయములోంచి తప్పింపబడిందంటే, 1 దేవుని కృప పొందాడు నోహావు. ఇక 2 నీతిమంతునిగా బ్రతికాడు నోహావు. జలప్రలయములోంచి తప్పింపబడడానికి 3వది నోహావు నిందారహితునిగా బ్రతికాడు. నోహావు దేవునితో నడిచాడు. తాను తన ఇంటి వారి కొరకు వారిని సిద్ధపరిచాడు. భక్తిహీనులకట నీతిని ప్రకటించాడని ఉంది. 2వ పేతురు పత్రిక 2:5లో భక్తిహీనులకు నోహావు ఏం ప్రకటించాడట? నీతిని ప్రకటించాడు. రండి ఈ వాడలోనికి రండి, రండి ఈ వాళ్ళకు రండి అని పిలిచాడు. రాలేదు ప్రజలు. ఈనాడు కూడా
దేవుడు మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాడు, మీ బిడ్డల్ని పిలుస్తూ ఉన్నారు, వారు రావటం లేదు. రేపటి దినాన దేవుని ఉగ్రత పాలు కాబోతూ ఉన్నారని, నీ కుటుంబంలో ఉన్న వారు నశించబోతున్నారని నువ్వు గ్రహించుకోవాలి. నోహా వలె నీవు పిలవాలి, నోహా వలె నీవు ప్రకటించాలి. రండి, దేవుని దగ్గరికి రండి, దేవుని సన్నిధికి రండి అని చెప్పి, దేవుని మందిరం అనే వాడ ఎక్కండి అని చెప్పి మనము దేవుని పిల్లలైన వారిని పిలవాలి. ఓ భక్తుడు ఏమన్నాడంటే, కనబడుతున్న దేవుని మందిరములోనికి రాకపోతే కనబడిన పరలోకానికి ఎలా వస్తావు అని అడిగాడు. ఏమని అర్థమైందన్నమాట? కనబడుచున్న దేవుని మందిరానికి రాకపోతే కనబడని దేవుని పరలోకానికి ఎలా వస్తావు అని అడిగాడు. నిజమే, కనబడుతున్న మందిరానికి మనం రాలేము. ఇక కనబడలేని పరలోకానికి ఏమి వెళతామో విషయాన్ని గ్రహించండి. దేని పిల్లారా, చివరి మాట ఏంటో తెలుసా? చూడండి, ఆదికాండం 6వ అధ్యాయము 22వ వచనం. నోహావు దేవుడు చెప్పినట్టే చేశాను. దేవుడు తనకు చెప్పిన మాటలని ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసిన. దేవుని స్తోత్రం. నోహావు దేవుని జల ప్రళయములో నుంచి తప్పింపబడడానికి ఇక 7వ కారణం ఏంటంటే, దేవుడు ఏం చెప్పాడో అలాగే చేశాడట నోహావు. దేవుని మాటకు ఎదురు చెప్పలేదు, దేవుని మాటను తునాకరించలేదు. గనుక దేవుడు ఒక మాట చేశాడు. 8వ అధ్యాయము 20 నుంచి 21 చదువుకొని ఇక వాక్యాన్ని ముగించుకుందాం. అమ్మా 20 నుంచి. దేవుడు నోహావు వాడలోంచి దిగాక నోహావు ఏం చేస్తున్నాడో చూడండి. ఇక చూడండి, బలులు అర్పించాడు అక్కడ. నోహావు ఒక బలిపీఠమును కట్టి పశువులన్నిటిలోనూ ఏమండి, ఇక్కడ మరొకటి ఆలోచించాలి మనం. వాళ్ళు ఎక్కించమన్నవి ఎన్ని? 2 వేసి ఏమా, 2 ఆడవి 2 మగవి అనుకుందాం. మరి దేవుడు కొన్ని పవిత్రమైన పశువుల్లో నుండి పక్షుల్లో నుండి నోహా ఏం చేశాడట? బలిని ఇప్పుడు మేకలు ఉన్నాయి, 2 మేకల్లోంచి 4 మేకలు ఉన్నాయి, 2 మగవి 2 ఆడవి. ఇవి 2 దేవుడికి బలి ఇస్తాడు అనుకుందాం. ఇక మేకలు ఉంటాయా అమ్మా? చెప్పమ్మా. అది విషయం. ఎందుకంటే పశువుల్లో ఆడవి మగవి, పక్షుల్లో ఆడవి మగవి ఉన్నావు కనుక వాడలో ఎంతకాలం ఉన్నాయి? సంవత్సరం ఉన్నాయి. మేక గొర్రె 6 నెలలకి ఒక పిల్ల పెడుతుంది, లేకపోతే 2 పిల్లలు పెడుతుంది. అంటే సంవత్సరంలో ఎన్ని పిల్లల్ని నెట్టింది? అబ్బో 4. అంటే 2 మేకలు ఉన్నాయి లోన, 4 8 పిల్లలను పెట్టేసాయి. 10 ఉన్నాయి, 10లోంచో 2 తీసుకున్నాడు అన్నమాట. బైబిల్ చాలా క్షుణ్ణంగా ఆలోచించాలి సుమా. దేవుడేమో పశువుల్ని పక్షులను లోనెట్టమంటే బలేసాడా? ఇది ఎక్కడ నోహావు అనుకోకూడదు. మనం దేవుని వాక్యం లోతుకు వెళ్ళాలి. సరే, బలిపీఠమును కట్టి పశువులను పక్షులను బలిపీఠం మీద అర్పించినప్పుడు అప్పుడు యెహోవా 21వ వచనములో మాట్లాడుతున్నాడు. ఇంపైన సువాసన గల ఇక నరులను బట్టి. అబ్బా, దేవుని స్తోత్రం. అందరూ తెప్పట్లు కొట్టాలి. దేవుని స్తోత్రం. నోహావు చేసిన కార్యాన్ని బట్టి
దేవుడు ఏమంటున్నాడు? ఇక ఎన్నడూ నరులను క్షపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన బాల్యము నుండి చెడ్డది, నేను ఇప్పుడు జలప్రలయముతో చేసిన ప్రకారము. దేవుడు మాట ఇచ్చేశాడు. ఏమన్నాడు? ఇక ఇలాంటి ప్రచండమైన వర్షం భూమి మీద నేను ఎప్పుడు కురిపించను. నోహవో, నీకు మాట ఇస్తున్నాను. దేవుడు ఏమిచ్చాడమ్మా? ఇక ఏ ప్రాణులను కూడా జల ప్రళయము ద్వారా జీవుల ప్రాణమును నేను సంహరించను అని చెప్పాడు. పిల్లరా, వాక్యములో మనం చూస్తే ఇది దేవుడిచ్చిన మాట. నోహావుకు దేవుడిచ్చిన మాట. ఏమన్నాడు? భూమి మీదకి ఇంకా అలాంటి జల ప్రళయం వస్తుందన్నాడా రాదన్నాడా? ఇక రాదు, ఇక రప్పించను నేను అన్నాడు. మరి దేవుడు మాట ఇచ్చిన తర్వాత కొందరు పనికి మానవులు తయారయ్యారు. ఆ పనికి మానవులు తయారయ్యి, అమ్మో మరలా భూమి మీద జలప్రలయం వస్తుందని ఏమండి ఒక గోపురాన్ని కట్టారు. ఏంటమ్మా? గలిబిలి కలిగేనొకప్పుడు సీనారు బాబెను కట్టడమును కట్టినప్పుడు. గలిబిలి కలిగేనొకప్పుడు సీనారు బాబెను కట్టడమును కట్టినప్పుడు. పలుకు భాషయు ఒక్కటైనను పలు విధములకు భాషలాయెను. నలు దిశలకు జనులు పోయిరి, కల్వరీపై కలసుకొనిరి. ఎంత గొప్ప బొబ్బ పుట్టెను, దానితో రక్షణ. దేవుని స్తోత్ర. దేవుడు నోహావుకి ఇచ్చాడు మాట, ఇక జలప్రళయం భూమి మీదకి రానియని చెప్పాడు. నిమురోను అనే ఒక మనుష్యుడు బయలుదేరన్నాడు, మరణ భూమి మీద జలప్రళయం వస్తుంది, మనం బాబేలు గోపురాన్ని కొట్టుకుందాం రండి అని అందరూ కలిసి బాబేలు గోపురాన్ని కట్టడం మొదలెట్టారు. దేవుడు చూడడానికి వచ్చాడు. ఆకాశ శిఖరం అంత ఎత్తు కట్టేశారు బాబేలు గోపురం. నా మాట నమ్మరా అని చెప్పి దేవుడు ఏం చేశాడంటే వారిని చెదరగొట్టేశాడు. దేవుని పిల్లారా, వారి తలంపులను తారుమారు చేసేస్తాడు దేవుడు. నా మాట నమ్మరా, నేను నోహావుకి ఇచ్చాను కదా అటువంటి జలప్రళయం రాదని. నా మాట నమ్మకుండా మరలా జలప్రళయం వస్తుందని మీరు బాబేలు గోపురాన్ని కొడుతున్నారు అని చెప్పి దేవుడు గలిబిలి చేస్తే వారి భాష, అప్పటి వరకు భూమి మీద ఒకే భాష, అప్పుడే మారిపోయింది భాష. హిందీ, తమిళ్, కన్నడ, ఇంగ్లీష్ ఇవన్నీ భాషలు అప్పుడే మారిపోయాయి. ఒకరి భాష ఒకరికి అర్థం కాకుండా వారు చెదిరిపోయాట. వారందరూ ఎక్కడ కలుసుకున్నారో? కల్వరి కొండపైన కలుసుకున్నారంట. వాళ్ళందరూ అన్ని భాషలు వారు ఎక్కడ కలుసుకున్నారు? యేసు ప్రభువారు సిలువ వేస్తుంటే అన్ని భాషల వారు కల్వరి కొండ దగ్గరకు వచ్చి కలుసుకున్నారంట. దైవజనుడు దేవదాసయ్య గారు చెప్పినమాట. ఇలారా, నిజమే, నోహావు జలప్రళయము నుంచి తప్పింపబడ్డాడు. మనము కూడా ఈ లోకపు ప్రళయము నుంచి తప్పింపబడాలంటే నోహావుకు ఉన్న లక్షణాలు మనకు కూడా ఉండాలి. ఈ మాటలు ప్రభు దీవించునుగాక. పరలో